ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు హైజీనిక్ హెల్దీ డెలీషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 89589 58999 99989 బట్ రాజకీయాల్లో ఓటమెరుగని కుటుంబం అంటే పట్లోళ్ళ కుటుంబం మీది. బట్ అలాంటి కుటుంబం ఓటమి గల కారణాలు అంటే ఒక్క మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? అప్పుడు కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. కానీ స్పెషల్ కేసు కింద బట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కోమటిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన తర్వాత స్పెషల్ కేసు కింద ఫస్ట్ హోమ్ మినిస్టర్ మీరు కాబట్టి మీ ఫ్యామిలీకి ఇస్తాం ఆపర్చునిటీ అన్నారు కాబట్టే మా అబ్బాయికి టికెట్ తీసుకున్నాను. నేను ఫస్ట్ ఎంపీ టికెట్స్ అనౌన్స్ చేసేసారు. ఎట్లాగో నాది వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. చివరికి వచ్చేసరికి నా టికెట్ కట్ అయిపోయింది. సో అక్కడ ఇమీడియట్గా ఏమైపోయింది, అవునన్నా కాదన్నా జిల్లాలో నా మీద కొంచెం పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏదైనా కానివ్వండి. ఎక్కడికి తీసుకొచ్చారు అందరూ నన్ను అభిమానించే వాళ్ళు కానీ అవతల పార్టీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా బ్లేమ్ చేయడం మొదలు పెట్టారంటే సబితమ్మని కాదని వాళ్ళ అబ్బాయి తెచ్చుకున్న టికెట్, సబితమ్మ ఉంటే బాగుండేది, ఈయన వల్లనే ఈ అబ్బాయి వల్లనే సబితమ్మకి టికెట్ రాలేదని ఒక అభిమానంతో వాడికి నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అక్కడ దెబ్బతిన్నాను. నాకు ఆ రోజు టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా ఇద్దరం గెలిచేవాళ్ళం. అంటే వరుసగా అది నాకు పార్టీ నష్టం చేసినట్టే కదా. అయినా ఒక్క మాట మాట్లాడానా నేను? ఇప్పటివరకు ఎక్కడన్నా ఒక మాట మాట్లాడానా? ఆడవాళ్ళలో రాజకీయ నాయకులు రెబల్గా మాట్లాడితేనే వాళ్ళకంటూ ఒక ప్లేస్మెంట్ ఉంటుంది, వాళ్ళకంటూ సుముచిత స్థానం. బయట కూడా ఎవ్వరి గురించి మాట్లాడకపోయినా ప్రజల గుండెలో నిలిచిపోయారు. అది మహేశ్వరం అయినా, అది చేవెళ్ళైనా, ఏదైనా కానీ అక్కడ నాదే ఇక్కడ నాదే, ఎక్కడేసినా నాదే అనే విధంగా అదే జిల్లా అంతా అంటే ఒక జిల్లా మీకోసం నిలబడుతుంది. జిల్లాలో ఎక్కడ నిలబడ్డా కానీ గెలిచే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అందుకే చెప్తున్నాను రోషన్, ఇన్ని సంవత్సరాలలో ఇన్ని నా గుండెల్లో పెట్టుకొని ఒక్కరోజు మాట్లాడలేదు వ్యతిరేకంగా పార్టీకి అంటున్నాను. ఇప్పుడు బట్టి గారు అన్నారు కాబట్టి నేను ఆ మాట అనాల్సి వస్తుంది, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అవును, పార్టీ మీకు ఏం తక్కువ చేసిందంటే నేను పార్టీకి ఏం తక్కువ చేయలేదు. పార్టీ నాకు తక్కువ చేసినా నేను మాట్లాడలేదు ఎక్కడ కూడా. మీరు నో అన్న కూడా మాట్లాడలేదు, అవమానించినా మాట్లాడలేదు. నచ్చినప్పుడు పక్కన ఉండాలనుకున్నాను, పక్కకి వెళ్ళిపోయాను. పక్కన నాకు కేసీఆర్ గారు సముచిత స్థానం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకున్నాను 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి, అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. బట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారితో మంత్రాలు చేశారు. సబితమ్మ ఈ పార్టీలోకి వస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనే మాట వాస్తవా? పార్టీ మారుతున్నారా ఏమన్నా? స్టార్టింగ్ నుండి చెప్పాను నేను, అలాంటి ఆలోచన లేదు. పదవుల కోసం పరిగెత్తదాన్ని కాదనే ఇంత ఉపోద్ఘాతం చెప్పాను నేను. 2014లో పిలిచినా పోలే, 18లో పిలిచినా పోలేదు, 2000 సంవత్సరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే కూడా పోలేదు. పదవి కోసం పోయేదని అయితే 2000 సంవత్సరంలోనే పోయేదాన్ని కదా. నాకు అప్పటికి ఏమీ తెలియదు కదా. పక్కన మా అల్లుడు ఉండేవాడు, చూసుకునేవాడు అట్లా అనుకుంటే. కానీ అప్పుడు పోలే కదా. పదవి కోసం పోయేదాన్ని అంటే ఇవన్నీ స్టెప్పులు ఎందుకు ఆపేస్తున్నాను, ఎందుకు ఇది చేస్తాను? 2019లో ఎందుకు పోయాను? విత్ ద పార్టీలో నాకు జరిగిన దానికి నేను పోయానని చెప్తున్నాను. అందుకని సో అలాంటి ఆలోచనే లేదు. పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా, అప్పుడు చూస్తాం. సో పార్టీ మారే అవకాశమే లేదు, ఆలోచనే లేదు. ఇదే మాట మీద నిలబడతారు. ఎగ్జాక్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకానికి? చూస్తున్నాం 8 నెలల పాలన, కేసీఆర్ గారి మీద నిందలు నేపం నెట్టేసి ఎన్నో రకాలు చేసేసి ఎన్నో రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 8 నెలల్లో అస్తవ్యస్తమైతే అయ్యింది. రోషన్ గారు ఏమన్నానండి, అక్కడ ఎవరున్నారని కాదు, ఆ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఆ అధికారంలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా అటెన్షన్ ఇస్తలేరేమో అనిపిస్తుంది. ఏ ఇష్యూ మీద చూసినా కూడా ఈజీగా అట్లా మాట్లాడి అట్లా వదిలేస్తుండేమో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాలంట. ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నారు, ఒక్కటి చక్కగా లేదు. ఈరోజు ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నాం, కరెక్ట్ డైరెక్షన్ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు. ఉద్యోగాలు అన్నారు, ఏం జరుగుతుందో చూస్తున్నాం. సో ఇప్పటికైనా నేను కేసీఆర్ గారిని ఎందుకు రాజశేఖర రెడ్డి గారితో కొన్ని ఉన్నాయి ఆయనలో అని ఎందుకు చెప్పానంటే, రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించారు, అట్లే కేసీఆర్ కూడా రైతుల గురించి ఆలోచించారు. రైతులకి సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారనే ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉంది. సేమ్ ఆలోచన కేసీఆర్ గారు కూడా, వాళ్ళకి నీళ్ళు ఇస్తే చాలు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, 2 పంటలు కాదు 3 పంటలు తీస్తారు వాళ్ళు అనేసి వాళ్ళకి కావాల్సిన పవర్ విషయంలో కానివ్వండి, రైతు బంధు లాంటి విషయం దేశంలో ఎక్కడ లేదు కదా. రైతు బంధు లాంటి విషయంలో కానివ్వండి,
అక్కడ కులాలు చూడలే, మతాలు చూడలే, పార్టీని చూడలే, ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టు. ఇంకొక మాట అనేవాళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ ప్రాణహిత చేవెళ్ళ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఒక కొలిక్కి తీసుకొచ్చామో, ప్రాణహిత చేవెళ్ళకి వెళ్ళి రావాల్సిన నీళ్లు చేవెళ్ళకి రాలేవు కాబట్టి పాలమూరు రంగారెడ్డి తొందరగా పూర్తి చేసి నేను చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకొస్తా, నీ కోరిక అదే కదమ్మా అనేవాళ్ళు. సో అదొక్కటి పూర్తి చేస్తే నా కోరిక కూడా తీరిపోతుంది, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ బాగు చేసుకున్నాం అన్ని రంగాలలో. ఇదొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నీళ్ళు వచ్చేస్తాయి అని ఆలోచన కేసీఆర్ గారు చేసినారు. ఇప్పుడు దాని మీద దృష్టే ఉండదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అటు పక్కనే దృష్టి పెడతలేరు. సో ఇవన్నీ ఎందుకన్నా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండింది, కేసీఆర్ గారు సేమ్ ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశారు, దాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ తీసుకొస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో ఏం చెప్పారు మాకంటే, ఒక కుటుంబము డబ్బులన్నీ సంపాదించుకొని పోగు చేసుకున్న డబ్బులన్నీ ఒక్కసారి హాస్పిటల్ పోతే ఎవరైనా ఒక్కరు పోతే చాలు మళ్ళీ అప్పులపాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక కుటుంబాలు దెబ్బతినడానికి ఇంకొక రీజను ఏంటంటే ఈ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు అని చెప్పి పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు పేద పిల్లలు చదువుకోవాలనున్నా ఫీజు కట్టలేక చాలామంది చదివించలేకపోతున్నారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్, ఈ 2 పథకాలను యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేశారు కదా, అంటే అదే ఆలోచనతో ముందుకు పోయారు. సో ఇలాంటివన్నీ కంపేర్ చేస్తున్నప్పుడు తర్వాత ప్రాజెక్టులు కట్టాలని మొదలుపెట్టినప్పుడు కూడా ఏదైనా పూర్తి చేయాలంటే పైన చేద్దామంటే వద్దు, కంప్లీట్ రిజల్ట్స్ వచ్చేటట్టు చేయాలనే ప్రయత్నం చేసేవారు. అంతేందుకు వరంగల్లో హాస్పిటల్ కడుతున్నారు, హాస్పిటల్ అది కొంతవరకు పూర్తయింది. పూర్తయితే ఒకరోజు క్యాబినెట్ డిస్కస్ చేస్తూ సార్ పూర్తయింది కదా పోయి ఇనాగ్రేషన్ చేసి వద్దాము ఎలక్షన్ కన్నా ముందే అని అడిగారు. ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టారు. సో దాన్ని చేసి వద్దాము, మిగతా తర్వాత కంప్లీట్ చేద్దాం అన్నారు. సో కేసీఆర్ గారు అన్నారు ఎందుకు తొందరపడదాం, మొత్తం కంప్లీట్ కానీ పేరు కోసమా, పేరు ఉండాలా రాయి మీద మనం ఉరుకులాడాలన్నా, అవసరం లేదు మొత్తం కంప్లీట్ కానీ అని అన్నారు. అంటే కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు బయట చాలా మాట్లాడుతుంటారు, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు, కానీ ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు క్షుణ్ణంగా డిస్కస్ చేస్తారు. ఆయన దాని వెనకాల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఇది నిజంగా పూర్తి చేయగలుగుతామా, ఇవన్నీ ఆలోచించి స్టెప్ వేస్తారు. ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో పోరాడాల్సిన కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదంటే పోరాడతారు. టైం వస్తుందంట, దానికి టైం ఇవ్వాలి కదా మరి గవర్నమెంట్ పని చేయడానికి. కొంత మొదటి నుండే వ్యతిరేకంగా మాట్లాడడం కాదు కదా, మరి అవకాశం ఇవ్వాలి కదా పని చేయడానికి వాళ్ళకు కూడా. అదే కేసీఆర్ గారు ఆలోచన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.